ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం. కనుక ఈ రోజున యేసుక్రీస్తు మానవ రూపమును దాల్చి నరమాత్రుడిగా భూమికి దిగి వచ్చాడు. ఆత్మ అయిన దేవుడు, అదృశ్యుడైన దేవుడై ఉండి ఆయన మనుషులకు భక్తి మార్గమును, దైవ మార్గాన్ని, మోక్షానికి మార్గము చూపించడానికి కోసం దేవుడే మానవ అవతారం ఎత్తి మన యొద్దకు వచ్చాడు ప్రియులారా. కనుక ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మనుషులకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు, మనుషులకు శాంతిని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన కులాన్ని స్థాపించడానికి రాలేదు, మతాన్ని స్థాపించడానికి రాలేదు. యేసుక్రీస్తుకు కులముతో మతముతో పని లేదు. ఆయన సర్వ శరీరులకు, మానవ కోటికి, ప్రజలందరికీ ఆయన సర్వ శరీరులకు దేవుడు, ఆయన అందరికీ దేవుడు ప్రియులారా. కనుక నువ్వు ఆయనను మొక్కితే నీ రోగాన్ని తీసివేస్తాడు. ఆయన యేసుని మొక్కితే నీ పాపమును తొలగిస్తాడు. ఈ రోజున మనిషి పాపము చేసి, పాపము చేత సమాధానాన్ని కోల్పోయి, ఆరోగ్యమును కోల్పోయి విచ్చలవిడిగా మనిషి బ్రతుకుతున్నాడు బిడ్డలారా. కనుక నీ పాపం నుంచి నివారణ కలిగించడానికి కోసం యేసుక్రీస్తు యజ్ఞమైపోయి, బలియాగమైపోయి, సిలువలో చనిపోయాడు. ఆయన ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా నీ పాపాలు తుడిచివేయబడతాయి. నీకు పుణ్యము కలుగుతుంది, నీకు మోక్షం కలుగుతుంది, నీకు క్షేమం కలుగుతుంది, నీకు క్షమాభిక్షణ కలుగుతుంది. కనుక బిడ్డ యేసుక్రీస్తు నమ్మితే నీకు పాప క్షమాపణ ద్వారా మోక్షము, నిత్య జీవం కలుగుతుంది. అందుకని యేసుక్రీస్తుని మీకు ప్రకటిస్తున్నాం. ఈయనకు నువ్వు ఏ కులంతో పని లేదు కనుక నువ్వు ఎలాంటి బాధల్లో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా యేసును మొక్కండి. ఆయన నీ ఇంటికి వస్తాడు, నీతో మాట్లాడతాడు. ఈ పండుగ దినాన దేవుడు నీతో మాట్లాడి నేను దర్శించి దేవుడు నిన్ను దీవించును గాక.